Good morning, all of you. Okay, today we are discussing about Caltos external characters and digestive system of Caltos. ఓకేనా. సో జనరల్గా క్యాలటస్ అంటే ఏంటంటే మనం గార్డెన్లో చూస్తాం కదా. ఏంటి గార్డెన్ లిజర్డ్ అంటే తొండ ఉంటుంది కదా. సో క్యాలటస్ అంటే తొండ అనమాట. సో జనరల్లీ ఈ స్పీసెస్కి క్యాలటస్ యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే క్యాలటస్ వెర్సికోలర్. సో దిస్ ఈస్ ద కామన్ నేమ్, అదే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ లిజర్డ్. ఏంటి గార్డెన్ లిజర్డ్ అనమాట. సో ఇది జనరల్గా ఎక్కడ ఉంటుంది, ఇండియాలో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఓపెన్ ఫీల్డ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఫీడింగ్ ఇన్సెక్ట్స్. ఇది ఏమేమి తింటుందంటే ఇన్సెక్ట్స్ని అలాగే ప్లాంట్స్ని తిని బ్రతుకుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఇండియన్ గార్డెన్ లిజర్డ్ అంటారనమాట. సో దీని యొక్క హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్ మనం చూసుకున్నట్లయితే Calatus passes much of its time lying on its bugs and twigs. It is often seen running swiftly on the ground. It can swim if necessary. Calatus lays its eggs in a holes in the ground. It widely distributed in India and southern China. సో ఈ క్యాలటస్ అనేది ఎక్కువగా ఇండియాలోను అలాగే సదరన్ చైనాలో ఉత్తర దిక్కున ఉంటుందన్నమాట. సో ఈ క్యాలటస్ మచ్ లయింగ్ ఆన్ ఇది బగ్స్లోను ట్విగ్స్లోను ఉంటుందన్నమాట. దాని ఎగ్స్ భూమి లోపల గొయ్యలు చేసుకుని దాని బొరియలు చేసుకుని వాటిలో ఎగ్స్ని లే చేస్తుంది అనమాట. ఇది స్విమ్ చేయదు. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ అంటే ఇదిలో నేను పడిపోయిన గబుక్కున స్విమ్ చేస్తే బయటకు వచ్చేయగలదు అనమాట. సో దాని ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ చూద్దాం. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్లో ఏంటంటే మనకి దాని బాడీ గురించి. సో ఈ క్యాలటస్ యొక్క బాడీ కెన్ బి డివిజిబుల్ ఇంటూ 3 రీజియన్స్: హెడ్, ట్రంక్, టెయిల్. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో మీకు ఇచ్చాను నేను క్లియర్ డయాగ్రామ్ ఆఫ్ క్యాలటస్. సో దిస్ ఈస్ ద క్యాలటస్. దాని యొక్క బాడీ 3 రీజియన్స్ కింద డివిజిబుల్ అయింది అనమాట: హెడ్, ట్రంక్ అండ్ టెయిల్. ఓకేనా, కనిపిస్తుంది డయాగ్రామ్. మీకు విజిబుల్గా ఉండాలని ఎక్కువసేపు పెడుతున్నాను మీరు డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకోవడానికైనా. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్యాలటస్. సో దీని బాడీ అనేది హెడ్, ట్రంక్, టెయిల్ కింద డివిజిబుల్ అయి ఉంటుంది అనమాట. ద హెడ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద ట్రంక్ బై ఏ. సో ఈ క్యాలటస్ యొక్క హెడ్ అనేది ట్రంక్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇదిగో విత్ ఏ నారో నెక్ ద్వారా హెడ్ కెన్ బి కనెక్టెడ్ ఇంటూ ట్రంక్. కనెక్ట్ అయిందా లేదు, ఇదిగో దిస్ ఈస్ ద హెడ్ కెన్ బి కనెక్టెడ్ ఇంటూ ట్రంక్ బై ఏ నారో నెక్ ద్వారా హెడ్ అనేది ట్రంక్తో కనెక్ట్ అయి ఉంటుంది. అలానే ద ఎంటైర్ బాడీ ఈస్ కవర్డ్ విత్ ఏ స్మాల్ లింబ్రికేట్ హార్నీ స్కేల్స్ విచ్ ఆర్ ఎపిడర్మల్ ఇన్ ఆరిజిన్. చూడండి బాడీలో చిన్నగా హార్నీ స్కేల్స్ ఉంటాయి అనమాట. బట్ అది విజిబుల్ కాదు, చాలా చిన్నగా ఉంటుంది. మనం దగ్గరగా పట్టుకుని దగ్గరగా చూస్తే అప్పుడు మనకు కనిపిస్తాయి చిన్నగా హార్నీ స్కేల్స్ ఉంటాయి. అవి ఎపిడర్మల్ ఆరిజిన్లో ఇమిడ్ అయి ఉంటాయి అనమాట. దస్ దే డిఫర్ ఫ్రమ్ ది మెసోడర్మల్ స్కేల్స్ ఆఫ్ ది ఫిష్. అంటే ఈ స్కేల్స్కి ఫిష్లో ఉన్న స్కేల్స్కి డిఫరెన్సెస్ ఉంటుందన్నమాట. ఓకేనా, అలాగే ఎందుకంటే ఫిష్లో స్కేల్స్ మనకి ఇలా రఫ్ చేయగానే వచ్చేస్తాయి. బట్ దీని స్కేల్స్ ఎపిడర్మల్ రీజియన్లో కలిసిపోయి ఉంటాయి అనమాట. సో అందుకే దీని స్కేల్స్ ఫిష్ స్కేల్స్లో డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను. ద వెంట్రల్ సైడ్ ఆఫ్ ది నెక్ బికమ్స్ క్రిమ్సన్ కలర్డ్. దీని యొక్క నెక్ వెంట్రల్ సైడ్ ఏమో క్రిమ్సన్ కలర్డ్ ఉంటుంది అనమాట. ఇన్ మేల్స్ డ్యూరింగ్ ఏంటి క్రిమ్సన్ కలర్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది చూస్తారు కొన్ని తొండల్లోకి. అక్కడ మేల్స్ అనమాట. అవి బ్రీడింగ్ సీజన్కి వచ్చినప్పుడు అలా రెడ్ కలర్లో అయిపోద్ది అనమాట వాటి ఫేస్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా, తొండలకి కింద ఇక్కడ రెడ్ కలర్లో ఉంటుంది. ఏంటి ఇలా రెడ్ కలర్లో ఉంటే అవి బ్రీడింగ్ సీజన్కి దగ్గరగా వచ్చినట్టు అనమాట. సో బ్రీడింగ్ సీజన్లో ఉన్నప్పుడు అలాగా రెడ్ కలర్లో ఉంటుంది అనమాట బాడీ. దిస్ హ్యాస్ గివ్స్ రైజ్ టు పాపులర్ బిలీఫ్ దట్ యానిమల్ హ్యాస్ బ్లడ్ సకింగ్ హ్యాబిట్. సో వీటికి బ్లడ్ సకింగ్ హ్యాబిటెట్ కూడా ఉందన్నమాట. హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ బ్లడ్ సక్కర్స్ అంటారు. దో ఇట్ ఈస్ నాట్ ఏ బ్లడ్ సక్కర్. బట్ ఇదేంటి బ్లడ్ సక్కర్ కాదు. బట్ యానిమల్స్కి అలా రెడ్గా ఉంటే బ్లడ్ సక్కర్ యానిమల్స్ అంటారు. కానీ తొండలో అలా బ్లడ్ సకింగ్ చేసే హ్యాబిటేట్ అనేది ఉండదన్నమాట. సో దాని యొక్క హెడ్ గురించి మనం చూసుకున్నట్లయితే హెడ్ ఈజ్ ఎ స్మాల్ ట్రయాంగులర్ అండ్ పోర్ట్రేటెడ్ ఇంటూ ఏ షార్ట్ స్నౌట్ ఇన్ ఫ్రంట్. హెడ్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది, ముందుకి పొడుచుకొచ్చినట్టు ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఈ హెడ్లో ఏ పేర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి అనమాట. ఆ నాస్ట్రిల్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద డార్సల్ సైడ్. ఇదిగో దేర్ ఇస్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ కెన్ బి సిచ్యువేటెడ్ ఇన్ ద డార్సల్ సైడ్. ఓకేనా,
అండ్ ఆన్ ది అదర్ సైడ్ చిన్నగా ఐస్ ఉంటాయి. అలాగే కింద అప్పర్ ఐలిడ్ ఉంటుంది. మనకి తొండ ఐస్ ఇక్కడే కదా ఉంటాయి. ఇదిగో దీస్ ఆర్ ద ఐస్. ఐకి కిందన ఐలిడ్స్ ఉంటాయి. ఈ ఐలిడ్స్ ఎందుకంటే ఐలిడ్స్ ఒక ట్రాన్స్పరెంట్ మెమరీని కలిగి ఉంటాయి. దాన్ని ఏమంటారంటే నిక్టేటింగ్ మెమరేన్ అంటారు. సో దీస్ మెమరేన్ విచ్ కెన్ బి హెల్ప్స్ టు క్లీనింగ్ ఆఫ్ ఐ అండ్ కెన్ బి విజిబుల్ టు క్యాప్చర్ ఎనీ ప్రిడేటర్, ఎనీ ప్రే. అంటే కెన్ బి ఇప్పుడు ఇది ఒక ప్రేని ఐడెంటిఫై చేసి దాన్ని తినడానికి ఈ ఈ ట్రాన్స్పరెంట్ మెమరీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఆ ట్రాన్స్పరెంట్ మెమరీనే మనం ఏమంటున్నామంటే నిక్టేటింగ్ మెమరీన్ అంటున్నాం. సో దీస్ మెమరీన్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ క్యాచింగ్ ఆఫ్ ప్రే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రే. ఓకేనా. అండ్ దేర్ ఈజ్ ఎ షాలో డిప్రెషన్ ఆల్సో ప్రజెంట్. దానికి ఏంటి హెడ్కి ముందు భాగంలో మౌత్ ఉంటుంది. మౌత్కి లోయర్ లిప్ ఉంటుంది. లోయర్ లిప్ అండ్ అప్పర్ లిప్ కూడా ఉంటుంది. అది దాని యొక్క టంగ్ తోటి దేన్నైనా క్యాచ్ చేయగలనమాట ఒక్కసారి అందంటే. సో అంత కెపాసిటీ ఆ టంగ్లో స్టిక్కీ నేచర్ ఉంటుంది అనమాట. ఆ స్టిక్కీ నేచర్ వల్ల ఏంటంటే ఏదైనా ఒక్కసారి ఒక దాన్ని పట్టుకుందంటే వెంటనే అది నాలుగు అంటుకుపోద్ది అనమాట. అంటుకుపోయి ఇంకా లోపల తీసుకుని తినేయగలుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెడ్ రీజన్. హెడ్ రీజన్లో మనకి ఐస్ ఉంటాయి. ఐస్ కింద ఐలిడ్స్ ఉంటాయి. ఐలిడ్స్ దగ్గర ట్రాన్స్పరెంట్ మెమరీన్ ఉంటుంది. దాన్ని డిక్టేటింగ్ మెమరీన్ అంటారు. అలాగే నెక్స్ట్ నాస్ట్రిల్, ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి. నాస్ట్రిల్స్ కెన్ యూజ్ఫుల్ టు బ్రీతింగ్కి ఉపయోగపడుతున్నాయి. అలాగే అపెండేజెస్, 4 లిమ్స్, 8 లిమ్స్ ఉంటాయి. మొత్తం ఇది అంతా క్లియర్గా అనమాట. బట్ నీకు ఒక్కొక్క రీజన్ గురించి చెప్తున్నాను. సో అలాగే ఐ నాస్ట్రిల్స్ ఉంటాయన్నమాట హెడ్ రీజన్లో. అలాగే మౌత్ ఉంటుంది. మౌత్ కెన్ బి ప్రొటెక్టెడ్ బై అప్పర్ లిప్ అండ్ లోయర్ లిప్. టంగ్ కెన్ బి యూజ్ఫుల్ టు క్యాచింగ్ ఆఫ్ ప్రే. తినే ఫుడ్ని ఇన్సెప్షన్ క్యాచింగ్ చేయడానికి టంగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో దాని యొక్క స్కిన్ ఎలా ఉంటుంది అంటే ద స్కిన్ ఆఫ్ క్యాలటస్ ఈజ్ హైలీ మోడిఫైడ్ ఫర్ లివింగ్ ఆన్ ల్యాండ్. చాలా మోడిఫై ఉంటుంది టు సేఫ్ గార్డ్ ద యానిమల్ అగైన్స్ ది ఫ్రిక్షనల్ కాంటాక్ట్ విత్ అన్ డ్రై గ్రౌండ్ యాజ్ వెల్ యాజ్ టు ప్రివెంట్. అంటే ఏం లేదురా, తర్వాత దాని యొక్క ప్రెడేటర్స్ నుంచి దాన్ని అది కాపాడగలుగుతుంది. అలాగే బాడీ చాలా డ్రైగా ఉంటుంది అనమాట. అలా డ్రైగా ఉండడం వల్ల ఏంటంటే ఎపిడర్మిస్ని కవర్ చేస్తుంది అనమాట. అంటే లోపలికి ఏమీ ఇన్సెక్ట్స్ కూడా వెళ్ళకుండా దానికి అది ఫ్రిక్షనల్ కాంటాక్ట్ అంటే ఎనీ స్ట్రగల్ నుంచి అయినా అది దానికి అది కాపాడుకోగలుగుతుంది అనమాట. ద స్కిన్ గ్లాండ్స్ సో కామన్ ఇన్ యాంఫిబియన్స్. ఈ గ్లాండ్స్ అనేవి యాంఫిబియన్స్లో కామన్గా ఉంటాయి. ఆర్ ఆల్మోస్ట్ దీనిలో మాత్రం ఆబ్సెంట్ అనమాట. బట్ మేడం మరి దీనిలో ఆబ్సెంట్ అయినా దీన్ని యాంఫిబియన్స్లోకి ఎందుకు చేర్చారంటే ఇది యాంఫిబియన్స్ కాదు, వర్టిబ్రేట్స్. ఓకేనా. క్యాలటస్ మనకి రెప్టిలియాలోకి వస్తుంది. సో దీనిలో మనకి గ్లాండ్స్ ఏమి ప్రొడ్యూస్ అవ్వవు స్కిన్ని డ్రైగా ఉంచడానికి, మాయిశ్చర్గా ఉంచడానికి. దట్ వై దీని యొక్క స్కిన్ డ్రైగా ఉంటుందన్నమాట. ఇందులో ద ఓన్లీ స్కిన్ గ్లాండ్స్ రికార్డెడ్ ఇన్ క్యాలటస్ ఆర్ ద ఫిమోరల్ గ్లాండ్స్ ఇన్ ద మేల్స్. ఓన్లీ మేల్స్లోనే, అది బ్రీడింగ్ సీజన్లోనే ఫిమోరల్ గ్లాండ్స్ ఈ గ్లాండ్స్ని సెక్రీట్ చేస్తాయి అనమాట. ఫీమేల్స్లోనైతే అసలు అలా సెక్రేషన్ కూడా ఉండదు అనమాట. నెక్స్ట్ ఎగ్జోస్కెలిటన్. దీనిలో ఉన్న ఎగ్జోస్కెలిటన్ ఎలా ఉంటుందంటే బీయింగ్ ఏ టెరిస్ట్రియల్ యానిమల్ క్యాలటస్ పాసెస్ వెల్ డెవలప్డ్ ఎగ్జోస్కెలిటల్ స్ట్రక్చర్స్. అంటే ఇది ఎగ్జోస్కెలిటల్ స్ట్రక్చర్ని డెవలప్ చేసుకుని ఉంటుంది. అలాగే దాని యొక్క బాడీ ఈజ్ కవర్డ్ బై ఏ నాన్ కండక్టింగ్ కోట్ ఆఫ్ కెరటిన్ స్కేల్స్. దాని బాడీలో కెరటిన్ స్కేల్స్తో ఇది మేడప్ అయి ఉంటుందంట. అలాగే కాకుండా దీని యొక్క ట్రంక్ గురించి చూసుకున్నట్లయితే ద నెక్ ఈజ్ షార్ట్. చెప్పాను కదా, నెక్ అనేది ట్రంక్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ గ్యూలర్ పౌచెస్ ఉంటాయి అనమాట. ఈ గ్యూలర్ పౌచెస్ ఏం చేస్తాయంటే నెక్ నుంచి ట్రంక్కి ఎలాబరేట్ అవ్వడానికి ఈ పౌచెస్ హెల్ప్ చేస్తాయి అనమాట. అలాగే ఇది చాలా ఎలాంగేటెడ్గా ఉంటుంది, కాన్వెక్స్ డోర్సల్లీ అండ్ ఫ్లాటెడ్ ఆన్ ది వెంట్రల్ సైడ్. ద ట్రంక్ బియర్స్ 2 pairs ఆఫ్ లిమ్స్. ఇక్కడ ట్రంక్లో 2 pairs ఆఫ్ లిమ్స్ ఉంటాయి. చెప్పాను కదా, 4 limb అండ్ హిండ్ లిమ్స్. సో దీస్ లిమ్స్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ మూవింగ్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి, ఏదైనా క్యాప్చర్ పట్టుకోవడానికి ఇవి హెల్ప్ అవుతున్నాయి అనమాట. 4 limbలో ఏమేమి ఉంటాయంటే 4 limb కన్సిస్ట్ ఆఫ్ అప్పర్ ఆర్మ్ ఆర్ బ్రాకియం. 4 limbలో అప్పర్ ఆర్మ్ అండ్ బ్రాకియం ఉంటాయి. సో అప్పర్ లింబ్ కన్సిస్ట్ ఆఫ్ 4 limbs కన్సిస్ట్ ఆఫ్ అప్పర్ ఆర్మ్ అండ్ బ్రాకియం. ఓకేనా. సో ఈ అప్పర్ ఆర్మ్ కానీ ఈ బ్రాకియం కానీ ఎందుకు ఉపయోగపడుతుందంటే
ఇప్పుడు మనం ఇది మూవ్ అవుతుంది కదా, అది మూవ్ అవ్వడానికి దాన్ని లేదా ఒక చెట్టు మీద ఎక్కిన గోడ మీద ఎక్కిన స్టిప్ చేసుకుని పట్టుకోవడానికి యూజ్ అయ్యేటట్టు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అలాగే దీనిలో యాంటీ బ్రాకియం హ్యాండ్ మేనస్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఈ పార్ట్స్ క్లాస్ కానీ ఈ మేనస్ కానీ ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే అది దేనైనా పట్టుకోవడానికి కానీ లేదా క్యాచ్ అంటే దాని బాడీని అది బ్యాలెన్స్ చేసుకోవడానికి, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు పడిపోకుండా ఉండటానికి, నెక్స్ట్ ఏదైనా వచ్చిన వెంటనే ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోవడం. అంటే ఇప్పుడు మనం సపోజ్ దానికి సంబంధించి ఏదైనా తినేది వచ్చింది అనుకో, దాన్ని తినేసి వస్తే వెంటనే అక్కడి నుంచి మూవ్ అయిపోయి తప్పించుకోవడానికి లేదు సర్వైవ్ అవ్వడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. దాని యొక్క టైల్ చూసుకున్నట్టయితే టైల్ చాలా పెద్దగా లాంగ్గా ఉంటుంది, చాలా పొస్టీరియర్ సైడ్ చాలా పొడవుగా ఉంటుంది అనమాట. మేల్స్లోనైతే ఒక కపులేటరీ ఆర్గాన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎక్కడ ఈ వెంట్రల్ సైడ్లో, టైల్ యొక్క వెంట్రల్ సైడ్లో కపులేటరీ ఆర్గాన్స్ ఉంటాయి. ఈ కపులేటరీ ఆర్గాన్స్ని ఏమంటారంటే హెమీపెనిస్ అంటారు. సో ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి? కపులేషన్ టైంలో స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ కపులేటరీ ఆర్గాన్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. ఏంటి ఆ కపులేటరీ ఆర్గాన్స్ అంటే హెమీపెనిస్ ఆర్ ద కపులేటరీ ఆర్గాన్స్ ఇన్ క్యాలటస్. సో దే ప్రొజెక్ట్ అవుట్ యాజ్ ద టైమ్ ఆఫ్ కపులేషన్లో ఇవి ఉపయోగపడుతున్నాయి. టైల్ చాలా రఫ్గా ఉంటుంది, అలాగే ట్రంక్ కన్నా పొడవుగా ఉంటుంది అనమాట. చాలా స్మూత్గా అండ్ చాలా షార్ప్గా పొడవుగా ఉంటుంది. ఏంటి క్యాలటస్ యొక్క టైల్ ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. దాని యొక్క స్కిన్ లోపల ఎలా ఉంటుంది అనేది ఇది డయాగ్రామ్ అనమాట, స్కిన్ యొక్క డయాగ్రామ్. బట్ మీకు ఈ డయాగ్రామ్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే దీనిలో ఏ గ్లాండ్స్ ప్రొడ్యూస్ అవ్వవు అని చెప్పడానికి డయాగ్రామ్ పెట్టాను అనమాట. సో నెక్స్ట్ మనకి ఏంటంటే దిస్ ఈస్ ద జనరల్ స్ట్రక్చర్స్ అంటే జనరల్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు క్యారెక్టర్స్లో ఏమేమి ఉంటాయి మనకి? హెడ్, ట్రంక్, టెయిల్, ఎగ్జోస్కెలెటన్, స్కిన్. సో దీస్ 5 ఆర్ ద ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాలటస్. ఓకేనా? సో ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ క్యాలటస్ చూద్దాం. ఫస్ట్ క్యాలటస్లో డైజెషన్ అనేది ఎలిమెంటరీ కెనాల్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీస్ ఎలిమెంటరీ కెనాల్ స్టార్ట్స్ ఫ్రమ్ ది మౌత్. ఈ ఎలిమెంటరీ కెనాల్ మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెయిన్ ఇందులో ఫస్ట్ ఎలిమెంటరీ కెనాల్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. మౌత్, బకల్ క్యావిటీ, ఫార్నిక్స్, ఈసోఫాగస్, స్టొమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ క్లోకా. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. ఈ ఎలిమెంటరీ క్యాలటస్ యొక్క డైజెస్టివ్ సిస్టంలో ఉన్న పార్ట్స్ చెప్తున్నాను. అంటే డైజెషన్ అనేది ఎలా జరుగుతుంది. ఎలిమెంటరీ కెనాల్లో ఏమేమి ఉంటాయి? ఎలిమెంటరీ కెనాల్ ఆఫ్ క్యాలటస్ కన్సిస్ట్ ఆఫ్ మౌత్ టు బకల్ క్యావిటీ టు ఫార్నిక్స్ టు ఈసోఫాగస్ టు స్టొమక్ టు స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్ టు రెక్టమ్ టు క్లోకా. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫ్లో డయాగ్రామ్ అనమాట. అంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ మౌత్ నుంచి క్లోకా వరకు డైజెషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా కంప్లీట్ అవుతుంది. మౌత్ నుంచి క్లోకాలో వచ్చేసరికి డైజెషన్ కెన్ బి పూర్తిగా కంప్లీట్ అయ్యి అండ్ ఎనర్జీ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద బాడీ. అండ్ బాడీలోనికి ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ మౌత్లో ఎలా ఉంటుంది? మౌత్ ఈజ్ ద వైడ్ ట్రాన్స్వర్స్ స్లిట్. దిస్ ఇస్ ద మౌత్. ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. స్టార్టింగ్ మౌత్ కదా, వైడ్ ట్రాన్స్వర్స్ స్లిట్ బౌండెడ్ బై అప్పర్ అండ్ లోవర్ జాస్. చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక, దాని యొక్క మౌత్ అప్పర్ అండ్ లోవర్ జాస్తో బౌండెడ్ అయి ఉంటుంది. దానిలో టీత్ చాలా చిన్నగా ఉంటాయి. అవి హోమోడ్ అంటారు అనమాట. అంటే చాలా షార్ప్గా ఉండవు అనమాట, చాలా చిన్నగా ఉంటాయి. అండ్ సింపుల్ కోన్స్ అటాచ్ టు ద ఇన్నర్ సైడ్ ఆఫ్ జా బోన్స్. అంటే అవి కింద అప్పర్ జాకి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. అలాగే ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఏదైనా ఒక ఇన్సెక్ట్ని క్యాచ్ చేసుకుని దాన్ని చూ చేయడానికి టీత్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. టీత్ తర్వాత మీకు ఏం చెప్పాను నేను? టీత్ టు బకల్ క్యావిటీలో ఎలా జరుగుతుందంటే మౌత్ లీడ్స్ ఇంటూ బకల్ క్యావిటీ. మౌత్ నుంచి బకల్ క్యావిటీలోకి వెళ్తుంది. ఇక్కడ యాజ్ ఇట్స్ at its roof there are 2 openings. ఇక్కడ బకల్ క్యావిటీలో మనకి 2 ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. అవేంటి? బిల్ ఆన్ ద ఫ్లోర్, ఏ మీడియన్ protosible muscular tongue attached at posterior end and free at anterior end. ఇక్కడ చూడండి, మౌత్ ఉంది కదా,
ఈ క్యాలటస్ యొక్క మౌత్లో టంగ్ ఉంటుంది. ఆ టంగ్ బయట యాంటీరియర్ నుంచి లోపల పోస్టీరియర్ వరకు అది అటాచ్ అయి ఉంటుంది కదా. వన్స్ ఎప్పుడైతే ఆ ఇన్సెక్ట్ని ఇది క్యాచ్ చేసిందో, ఇన్సెక్ట్ కానీ ఇది తినేదైనా ప్లాంట్స్ కానీ లేదా ఏదైనా ఇది తీసుకునే ఆహారాన్ని ఎప్పుడైతే క్యాచ్ చేసిందో అది వెంటనే నోట్లోంచి అది చూసేసి ఎలా అనేసరికి వెంటనే టంగ్ నుంచి లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. యాంటీరియర్ నుంచి పోస్టీరియర్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడానికి బకల్ క్యావిటీలో ఉన్న టంగ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. బకల్ క్యావిటీ నుంచి ఎప్పుడైతే ఆ ఫుడ్ మింగిన ఆ ఫుడ్ ఫార్నిక్స్లోకి వెళ్తుందో, ఫార్నిక్స్ అనేది మిడ్ వెంట్రల్ రీజియన్ అనమాట. సో ఇక్కడ ఈసోఫాగస్కి పైన ఫార్నిక్స్ ఉంటుంది మనకి, ఓకేనా. సో ఎప్పుడైతే ఫార్నిక్స్లోకి వెళ్ళిందో, ఫార్నిక్స్లో మనకి ఒక స్లిట్ ఉంటుంది అనమాట, దాన్ని గ్లాటిస్ అంటారు. మనకి 2 టైప్స్ ఆఫ్ గ్లాటిస్ ఉంటాయి, ఎపిగ్లాటిస్ అండ్ పారాగ్లాటిస్. సో బట్ దీనిలో ఓన్లీ గ్లాటిస్ ఉంటుంది. గ్లాటిస్ ఈజ్ ఓన్లీ ప్రజెంట్. సో ఈ ఫార్నిక్స్లో యూస్టేషియన్ ట్యూబ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఫుడ్ బకల్ క్యావిటీలోంచి ఫార్నిక్స్లోకి వెళ్ళిందో, ఆ ఫార్నిక్స్లో యూస్టేషియన్ ట్యూబ్ ద్వారా ఫార్నిక్స్ నుంచి ఈసోఫాగస్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఈసోఫాగస్ ఇది చూడండి, న్యారో స్ట్రైట్ ట్యూబ్ కనెక్ట్ టు ద ఫార్నిక్స్ నుంచి ఈసోఫాగస్ అనేది ఫార్నిక్స్ నుంచి స్టమక్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఫుడ్ ఈ ఓన్లీ ఫార్నిక్స్ కానీ ఈసోఫాగస్ కానీ ఫుడ్ని వాటి గుండా ప్రవహింప చేయడానికి, అంటే ఫ్లోయింగ్ ఆఫ్ ఫుడ్ హెల్ప్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే ఫార్నిక్స్ నుంచి ఈసోఫాగస్లోకి ఫుడ్ వచ్చిందో అది ఈసోఫాగస్ గుండా ప్రవహిస్తూ స్టమక్లోకి వెళ్తుంది అనమాట. స్టమక్ చూడండి, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్టమక్. స్టమక్ ఈజ్ ఎ సాక్ లైక్ వైడ్ ట్యూబ్ విత్ స్లైట్ డిస్టింక్షన్. ఇది సాక్ లైక్ వైడ్ ట్యూబ్ అనమాట. అలాగే దీనిలో చాలా స్లైట్ డిస్టింక్షన్స్ ఉంటాయి. యాజ్ ది యాంటీరియర్ కార్డియాక్ స్టమక్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు, నేను ఫ్రాగ్లో చెప్పాను, అలాగే స్కోలియోడాన్లో చెప్పాను. స్కోలియోడాన్లో కూడా ఉంటుంది అనమాట. వీటిల్లో ఎప్పుడైనా యాంఫీబియన్స్లో కానివ్వండి, మ్యామల్స్లో యాంఫీబియన్స్లో కానివ్వండి, రెప్టైల్స్లో కానివ్వండి, అలాగే స్కోలియోడాన్లో కానివ్వండి, వీటిలో మనకి మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ స్టమక్ ఉంటాయి. పైన ఉన్న దాన్నేమో కార్డియాక్ స్టమక్ అంటారు, కింద ఉన్న దాన్నేమో పైలోరిక్ స్టమక్ అంటారు. సో ఈ 2 స్టమక్స్ ఏంటంటే గ్లాండ్స్ని రిలీజ్ చేసి అంతా కాదు కొంత డైజెస్ట్ అవ్వడానికి. ఆ తర్వాత స్టమక్లో కంప్లీట్ డైజెషన్ జరగదు కదా, ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. స్మాల్ ఇంటెస్టైన్, ఇదిగో దిస్ ఇస్ ద ఇంటెస్టైన్. అది స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళేటప్పుడు పైలోరిక్ స్టమక్లోనేమో లివర్ గ్లాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మళ్ళీ కార్డియాక్ స్టమక్లోనేమో ప్యాంక్రియాస్ గ్లాండ్స్ని సెక్రెట్ చేస్తుంది. ఆ గ్లాండ్స్తో కలిసి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిందో అక్కడ స్టమక్ ఓపెన్స్ ఇంటే స్మాల్ ఇంటెస్టైన్ త్రూ ఏ పైలోరిక్ స్పింక్టర్. పైలోరిక్ స్పింక్టర్ ద్వారా స్టమక్లోంచి ఇంటెస్టైన్లోకి ఫుడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఇంటెస్టైన్ స్మాల్ నారోలీ కాయిల్డ్, ఇగో చూస్తారా ముడుచుకుపోయినట్టు కాయిల్డ్ అయినట్టు ఉన్న స్ట్రక్చరు, కాయిల్డ్ నారో ట్యూబ్. ద యాంటీరియర్ యూ షేప్డ్ పార్ట్, ఇదిగో పైన ఈ యూ షేప్డ్ పార్ట్నే డియోడినమ్ అంటారు. ఏమంటారు? డియోడినమ్. మీకు చూపిస్తాను నేను క్లియర్గా. ఇదో ఎప్పుడైతే మీకు నేను పైలోరిక్ స్టమక్, కార్డియాక్ స్టమక్ చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద పైలోరిక్ కన్స్ట్రక్షన్, దిస్ ఇస్ ద కార్డియాక్ కన్స్ట్రక్షన్. ఎప్పుడైతే స్టమక్లోంచి ఫుడ్ ఇలా పాస్ ఆన్ చేసి స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. డియోడినం అంటే ఇదే. డియోడినంలోకి వచ్చినప్పుడు అక్కడ బయల్ జ్యూస్ అనేది ప్యాంక్రియాస్ నుంచి, ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి, అలాగే లివర్ నుంచి బైల్ సాల్ట్స్, బైల్ జ్యూస్ అనేవి రిలీజ్ అవుతాయి. అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఫుడ్ డియోడినం నుంచి ఈలియం, అంటే డియోడినం కంటిన్యూషన్ ఈలియం అనమాట. ఇంకో ఇలా నారో ట్యూబ్ నుంచి ఈలియంలోకి వస్తుంది. ఈలియంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం 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 డైజెషన్ జరుగుతుంది అనమాట. అక్కడ కంప్లీట్గా డైజెషన్ జరిగిన తర్వాత ఇంకా లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా డైజెషన్ జరుగుతాయి. ఇంకా ఏదైనా అన్నెసెసరీగా ఉంటే అప్పుడు ఈలియం నుంచి ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో డియోడినం తర్వాత ఈలియం నుంచి లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది అనమాట. లార్జ్ ఇంటెస్టైన్లో కేకం అని ఉంటుంది అనమాట. ఇదిగో కేశం. సో ఈ కేశం ఇంకా కంప్లీట్గా డైజెషన్ చేసేది అనమాట. కంప్లీట్గా ఎప్పుడైతే డైజెషన్ చేసేసిందో అప్పుడు మొత్తం ఫుడ్ అంతా డైజెషన్ అయిపోయి రక్తంలోకి వేస్ట్ మెటీరియల్ వెళ్ళేటప్పుడు
వెళ్ళడానికన్నా ముందు రెక్టంలో నుంచి ఇంక ఫుడ్ ఆల్ బాడీ పార్ట్స్కి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఏదైతే వేస్ట్ మెటీరియల్ అయితే మిగిలి ఉందో ఆ వేస్ట్ మెటీరియల్ క్లోకా ద్వారా కిడ్నీలోకి వెళ్ళి కిడ్నీ నుంచి బయటకి ఎక్స్క్రీటరీ మెటీరియల్ కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. సో కంప్లీట్ డైజెషన్ అనమాట. మనకి కంప్లీట్ డైజెషన్ కెన్ బి అక్కర్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. అండ్ ఏదైనా చూసుకున్నట్లు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, హ్యూమన్ బీయింగ్స్లోని ఎందులోనైనా అవనివ్వండి, కంప్లీట్ డైజెషన్ అనేది మనకి ఇంటెస్టైన్లోనే జరుగుతుంది. ఇంటెస్టైన్లో ఉన్న డియోడినం, ఈలియం హెల్ప్ చేస్తాయి అనమాట కంప్లీట్ డైజెషన్ అనేది అవ్వడానికి. ఆ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో కూడా కొంచెం జరుగుతుంది. మొత్తం కంప్లీట్గా డైజెషన్ జరిగి బాడీ పార్ట్స్లోనికి ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంది. ఎప్పుడైతే ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుందో అది ఆర్గనిజం అవనివ్వండి, మనం అవనివ్వండి, ఎవరైనా సర్వైవ్ అవ్వడానికి ఎనర్జీయే కదా ముఖ్యం. సో దీస్ ఆర్ ద కంప్లీట్ డైజెషన్ ఇన్ క్యాలటస్. సో డైజెషన్ అంటున్నాను కదా, డైజెషన్ జరగడానికి కొన్ని గ్లాండ్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. ఇప్పుడు అది నోట్లోకి వెళ్ళగానే సెలవరీ గ్లాండ్స్, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, లివర్ అండ్ ప్యాంక్రియాస్ అండ్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఫస్ట్ సెలవరీ గ్లాండ్స్ ఏంటంటే ఇవి మ్యూకస్ని సెక్రెట్ చేస్తాయి అనమాట. ఈ మ్యూకస్ సెక్రెట్ చేయడం వల్ల అది స్టిక్గా ఉండడానికి అలాగే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కూడా ఈ మ్యూకస్ మెంబ్రేన్ వల్ల ఏదైనా గ్యాస్ ఫామ్ అయిపోతే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఆ గ్యాస్ని ఎరాడికేట్ చేయడానికి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ మనం ఒకరోజు ఫుడ్ తీసుకోకుండా ఉంటే ఈ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కానీ బయలు కానీ ఆటోమేటిక్గా ఫుడ్ తినే టైంకి రిలీజ్ అయిపోతాయి అనమాట. రిలీజ్ అయిపోయే మనకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అందుకే ఫుడ్ తినకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది అని అంటారు కదా, ఇవి అన్నెసెసరీగా రిలీజ్ అయిపోవడం వల్లనే గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది. అలాగే లివర్ కూడా మనకి డియోడినంలోనేమో బయల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. అలాగే ప్యాంక్రియాస్ కూడా ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి పైలారిక్ స్టమక్లోకి ప్యాంక్రియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది అనమాట. లివర్ అయితే బయల్ జ్యూస్ని, ప్యాంక్రియాస్ అయితేనేమో ప్యాంక్రియాటిక్ జ్యూస్ని. లివర్ ఎక్కడ రిలీజ్ చేస్తుందని చెప్పాను, డియోడినం, స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న డియోడినంలో ఇది బయల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. అదే ప్యాంక్రియాస్ అయితే ప్యాంక్రియాస్ అయితే పైలారిక్ స్టమక్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఏంటి, ఇంటెస్టైన్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవి అంటే హెచ్సిఎల్ని రిలీజ్ చేస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. సో కంప్లీట్ డైజెషన్ జరుగుతుంది అనమాట ఇక్కడ. సో దిస్ ఈజ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ క్యాలటస్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే క్యాలటస్లో అవనివ్వండి, యాంఫిబియన్స్లో అవనివ్వండి, స్కోలియోడాన్లో అవనివ్వండి, అండ్ మీకు ఏవ్స్ కూడా ఉంటుంది. మొత్తం ఇదంతా ఒకేలా ఉంటుందిరా, బట్ స్లైట్ డిఫరెన్సెస్ అంటే చాలా తక్కువ అనమాట. మీరు ఒక క్వశ్చన్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే, ఇప్పుడు సపోజ్ యాంఫిబియన్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, హార్ట్ టు బ్రెయిన్ మీరు కంప్లీట్గా పర్ఫెక్ట్గా వితౌట్ మిస్టేక్స్ నేర్చుకున్నారంటే నేమ్స్ మార్చి అండ్ స్లైట్ డిఫరెన్సెస్ పెట్టి మీరు యాస్టీస్ రాసేయచ్చు. ఎందుకంటే సేమ్ యాస్టీస్ ఒకేలా ఉంటుంది, బట్ కొన్ని స్లైట్ చేంజెస్ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు ఫ్రాగ్లో అయితే డైజెషన్ అది నీటిలోనూ ఉంటుంది, దీనిలో బయట ఉంటుంది, కాబట్టి దానిలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనిలోది కొంచెం మ్యాచ్ అవుతుంది. స్కోలియోడాన్లో కూడా మ్యాచ్ అవుతుంది, బట్ ఏంటంటే అది గిల్స్ ద్వారా వాటర్ని బయటకు పంపించేస్తుంది. దీనికి గిల్స్ ఏమీ ఉండదు, తీసుకున్న ఫుడ్ యాస్టీస్గా లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ కన్ బి అక్కడ, మొత్తం అంతా ఒకేలా ఉంటుంది. మీరు శ్రద్ధ పెట్టి చదివితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకేనా? సో this is the external characteristics and digestive system of Calatus. If you have any doubt and ask me, I will clarify your doubts. Okay na? Thank you.